మన ఇళ్లలో ప్రారంభం క్షమించాలో, ఒకరినొకరు ఎలా క్షమించుకోవాలో, ఒకరినొకరు ఒకరి అవసరాల కోసం ఒకరు ఎలా సున్నితంగా వ్యవహరించాలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనసు మార్చుకోవాలి, దేవుని వైపు తిరగాలో ఎంతో చక్కగా అన్వయింపు మనకి దొరికింది 3 మాటల్లో. ఆ 3 మాటలు అయిన తర్వాత 3 hours 12 to 3 దాదాపు 2.5 గంటలు దేర్ వాజ్ అ సైలెన్స్. చాలా కామెంటేటర్స్, చాలా స్కాలర్స్ ఈ సైలెంట్ పీరియడ్ గురించి కొంతమంది మాట్లాడారు. అక్కడ ఏమీ లేదు, స్క్రిప్చర్ సైలెంట్గా ఉంది కాబట్టి మనం అనవసరంగా దాన్ని, స్క్రిప్చర్ ఎక్కడ సైలెంట్గా ఉందో మనం సైలెంట్గా ఉండటం మంచిది. దానికి అది ఇది ఇది అది కంటే, సో 2.5 hours దేర్ వాజ్ అ సైలెన్స్. ఆ 2.5 hours తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు హి బ్రోక్ ద సైలెన్స్. ఆ యొక్క మౌనాన్ని విడిచాడు ఆయన. ఆ 3 గంటల్లో ఏం జరిగింది అనేది మిట్ట మధ్యాహ్నము చాలా ప్రకృతికి విరుద్ధంగా మిట్ట మధ్యాహ్నం చీకటి రావటం ఏంటి? సోలార్ ఎక్లిప్సా? కాదే, అలా జరగటానికి లేదు. దెర్ వాజ్ అ డార్క్నెస్. చీకటి కమ్మిపోయింది, మొత్తం అంతా చీకటి. వాస్తవానికి బైబిల్లో ఈవెన్ జూయిష్ అండర్స్టాండింగ్ ఏంటంటే డార్క్నెస్ అనే దాని గురించి, ఈవెన్ జాన్స్ అండర్స్టాండింగ్ ఏంటంటే డార్క్నెస్ గురించి, డార్క్నెస్ ఇట్ టాక్స్ అబౌట్ జడ్జ్మెంట్. యాక్చువల్గా ఫరో ఐగుప్తులో ఫరో మీద దేవుడు ఉంచినటువంటి జడ్జిమెంట్ టైంలో we see the darkness there. Therefore డార్క్నెస్ అనేది దేనికి చిహ్నంగా ఉంటుంది అంటే మానవ కోటి చేసినటువంటి పాపాలకి ఫలితంగా బరువు భారం ఆ తీర్పు. దట్ టాక్స్ అబౌట్ ద డార్క్నెస్. యాక్చువల్గా న్యాచురల్గా అంటే మిట్ట మధ్యాహ్నం చీకటి రావటం ఏంటి? అది సంథింగ్ సూపర్ న్యాచురల్, సంథింగ్ సూపర్ న్యాచురల్, బియాండ్ న్యాచురల్ ఫినామినా. చీకటి కమ్మటం అనేది బియాండ్ న్యాచురల్ ఫినామినా. మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మటం ఏంటి? బియాండ్ న్యాచురల్ ఫినామినా. ఈ పిక్చర్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద ఆయన చేసిన త్యాగం, ఆయన చేసినటువంటి పాపానికి ఆయన మీద వచ్చినటువంటి బరువు, ఆ తీర్పు అంతా కూడా శిలువ మీద పడినట్టుగా మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ పిక్చర్ వేర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద వరల్డ్, ద కర్స్ ఆఫ్ ద వరల్డ్, పాపానికి రావాల్సినటువంటి ఆ శిక్ష గాని, ఆ ఉగ్రత గాని, ఆ కర్స్ గాని, శాపం గాని, ఇది ఒక రకమైనటువంటి పిక్టోరియల్ ఫామ్ లో శిలువ మీద పడింది. ఇట్ వాజ్ డాన్ ఆన్ ద క్రాస్. నా పాపం, నా శాపం, నా చీకటి క్రియలు శిలువ మీద పడింది. ఆ వెయిట్ అంతా ఆయన మీద పడింది, ఉగ్రత అంతా ఆయన మీద. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ పిక్చర్. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ పిక్చర్ వి సీ. ఇలాంటి నేపథ్యంలో చదువుదామా ఆ వచనం? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మిన. మించుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇక్కడ ఏలియాను పిలుచుతున్నాడు అనేది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి పంజే తీసుకుని చెరకాలలో ఉంచి వెల్లును తగిలించి ఆయనకు ప్రార్థనించాను. థ్యాంక్ యూ బ్రదర్.
యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటకు కాంటెక్స్ట్ చూసి, ఏ కాంటెక్స్ట్ లో, ఏ సందర్భంలో ఈయన ఈ మాట మాట్లాడారో చూసాం. ఏ సందర్భం అంటే మిట్ట మధ్యాహ్నం అంట, చీకటి చీకటి 2:30 గంటలు అలా నిలిచిపోయింది. అటు చీకటి నిలిచిపోయింది. చీకటి మిట్ట మధ్యాహ్నం చీకటి అవటం ఏంటి? అదేమన్నా సోలార్ ఎక్లిప్స్ అంటే సోలార్ ఎక్లిప్స్ కూడా కాదు. నిజంగా 5:30 గంటల తర్వాత సైలెన్స్ బ్రేక్ అయ్యి సిలువ మించి ఆ యాగుని, ఆ పెయిన్ పీక్కి వెళ్ళిపోయింది. 3 గంటలు వేలాడాడు ఆయన. ఆ 3 గంటల టైంలో ఈ 3 మాటలు మాట్లాడాడు. ఫస్ట్ 3 వర్డ్స్. ఇంకొక 2:30 గంటలు అలాగే వేలాడాడు. దాదాపు 5:30 గంటలు అలా వేలాడాడు ఆయన సిలువ మీద. శ్రమను అనుభవిస్తున్నాడు. పెయిన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా 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 పీక్కి వెళ్ళిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నేపథ్యంలో, ఆ సూపర్ న్యాచురల్ డార్క్నెస్ టైంలో పలికినటువంటి మాట, నా దేవా, నా దేవా. తండ్రి అనకుండా డిస్టెన్స్ పెరిగిపోయింది ఇక్కడ. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించన్నాడు ఇక్కడ. నా దేవా, లుక్ ఎట్ ద డిస్టెన్స్. వదిలిపెట్టేస్తున్నాడు ఆయన. ఫీలింగ్ ఆఫ్ డిజెక్షన్, ఫీలింగ్ ఆఫ్ అబాండన్మెంట్. చాలా సార్లు దావీదు కూడా అలాగే 22వ కీర్తనలో అంటాడు అనమాట, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎలా విడిచితివి. అదనమాట. దావీదు కూడా అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. ఇక దేవుడు నన్ను వదిలేశాడు. చాలా సార్లు మనం కూడానమ్మా ఇక మన గ్రౌండ్ షేక్ అయిపోతుంటే, ఎక్కడ సహాయం అందకపోతే, బాధ తట్టుకోలేకపోతే ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. డేవిడ్కి కూడా ఫీలింగ్ వచ్చింది. కొడుకు తరుముతున్నాడు. ఎన్నో పరిస్థితుల నుంచి అలా వచ్చి దాక్కుంటున్నాడు. పరుగులు ప్రాణాన్ని కాపాడటం కోసం. నన్నేల విడిచితివి, నన్ను రక్షింపవు, నా మొరను వినవేళ దేవా. దేవా, దేవా, నన్ను వదిలేసావా? నా ప్రార్థన ఏమైతుంది? ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ విషయం గురించి. దేవా, వదిలిపెట్టేసావా నన్ను? దేవా, నా దేవా. డేవిడ్ ఆల్సో gone through the same experience. 22:1-2 ఉంటుంది. నువ్వు నన్ను నేలబెడనాడివి, నన్ను రక్షింపక, నువ్వు ఎలా దూరంగా ఉన్నావు నా దేవ. ఇప్పుడు వాస్తవానికి తండ్రి అనే మాటకిని, నా దేవా అనే దానికి మరి డిస్టెన్స్ కనబట్లా. ఏమండి? క్లోజ్. ఇక్కడ నా దేవా అనేసరికి ఆ డిస్టెన్స్ కనబట్లా. ఫీలింగ్ ఆఫ్ డిజెక్షన్, ఫీలింగ్ ఆఫ్ అబాండన్మెంట్. కొన్నిసార్లు అండి మన తండ్రి, మన ప్రభు, మన ఆరాధించే దైవం మన బాధల్లో, మన కష్టాల్లో, ఎంతకీ మన ప్రార్థనలకి జవాబు రాని పరిస్థితుల్లో ఇలాంటి భావన వస్తుంది, ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అదనమాట. నా చెయ్యి ఆయన వదిలేశాడు అన్న, విడిచిపెట్టాడు. నా ప్రార్థనకి ఇంకా ఆయన జవాబు ఇవ్వట్లేదన్నా. Do we come across that kind of feeling in our lives? మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు కానీ, ఇలాంటి భావన కానీ
పరిస్థితులు ప్రతికూలించినప్పుడు కానీ, లేకపోతే ఎంతకీ విడుదల రానప్పుడు కానీ, ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్సెస్ అవ్వచ్చు, లేకపోతే బంధువుల దగ్గర నుంచి నిందలు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం సెటిల్ కాని ప్రాబ్లం అవ్వచ్చు. ఐ డోంట్ నో సమస్య ఏంటి అనేది నాకు తెలియదు. ఎవరి కాళ్ళకి సమస్యలు ఉంటాయి. కానీ ఒక పరిస్థితికి వచ్చేసరికి కొన్నిసార్లు ఇలాగ అనిపించవచ్చు. ఏంటంటే, దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు? దావీదులాగా దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు? ఈ మాటలు చాలా ప్రవచనాత్మకమైనటువంటి మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు 4వ మాటలో ఆ చీకటంతా మీద పడిన ఆ నేపథ్యంలో ఇంక మరి మరి ఆ పీక్కి వచ్చేటటువంటి సఫరింగ్ లో ఇక ఒక రకమైనటువంటి ఆ భావన ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు అనమాట. నా దేవా నా చెయ్యి ఎలా విడిచింది. He felt like a feeling of abandonment. ఇంక వదిలేశాడు దేవుడు, నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు అనేటటువంటి పరిస్థితిలోకి ఆయన వచ్చాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారండి ఈ భూమి మీద ఎంతో యథార్థంగా ప్రవర్తించాడండి. మానవుడిగా సూపర్ మ్యాన్ లాగా ప్రవర్తించలేదు. అర్థమైందిగా? ఆయన నీలాగే నాలాగే మనిషి అంటే మనిషి ఆకారంలో మానవుని యొక్క సహానుభవుడుగా, అన్ని విషయాల్లో కూడా మనతో సహానుభవుడుగా ఆయన అనుభవించాడు. అదనమాట. తనకున్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. నేను దేవుణ్ణి కదా, నేను ఈ మాట అంటే మళ్ళీ నేనేమో నాకు కొంచెం అది ప్రెస్టేజ్ ఇలా అనుకోలేదు ఆయన ఉన్నది ఉన్నట్టుగా. దేవా అదనమాట. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభులాగా మనం కూడా ఉన్నది ఉన్నట్టుగా దేవుడి దగ్గర చెప్పుకోవచ్చు. మనం దేవుడి దగ్గరికి మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు భార్య దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, మన భర్త దగ్గర ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కొన్నిసార్లు మన ఫీలింగ్స్. There is a possibility of expressing our inmost feelings with our God. ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని దేవుడు కాదు, ఆయనే అలాంటి ఫీలింగ్ లోకి దేవుడితో అన్నాడు. ఇంకా ఆయన మనం అలాగంటే ఆయన మనల్ని ఏమి కొంచెం వేరేగా చూసే దేవుడు మాత్రం కానే కాదు. ఎందుకంటే ఇక్కడ ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. ఇంకొక మట్టి ఎక్కితే ఆయన మన ఫీలింగ్ ని అర్థం చేసుకునేవాడు. మన భావనని, మన భావోద్రేకాలని, మన యొక్క ఎడబాటుని అర్థం చేసుకునేవాడు. కొన్నిసార్లు దేవుడి దగ్గర నుంచి ఎడబాటు కాకపోయినా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎడబాటు, పిల్లల నుంచి ఎడబాటు, భర్త నుంచి ఎడబాటు, భార్య నుంచి ఎడబాటు. ఈ ఎడబాటుని చూసి దేవా నన్ను ఎందుకు వదిలేసావు ఇలాంటి పరిస్థితి? ప్రశ్నలు. ఇది ప్రశ్నే. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నలు వేయకూడదు అనడానికి అది కరెక్ట్ కాదు. ప్రశ్నలు వేయచ్చు, సరైన ప్రశ్న వేయచ్చు. అదనమాట. దేవుడిని ప్రశ్నించకూడదు అంటే ఒక సెన్స్ లో ప్రశ్నించకూడదు. ఎలాగూ ఏ సెన్స్ లో ప్రశ్నించకూడదో చెప్పనా? రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరిలో కుమ్మరివాడు కొండం చేసేటప్పుడు మరి నువ్వు నన్ను ఎందుకు అలా చేస్తున్నావు అనే ప్రశ్న నన్ను వేయకూడదు. అలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఆయన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేసేటటువంటి ప్రశ్నలు వేయకూడదు. మరి కొంత దేవుడు మన యొక్క బాధను వ్యక్తపరచుకోవటానికి, మన యొక్క ఫీలింగ్స్ ని వెంటిలేట్ చేయటానికి, వెంటిలేట్ అంటే మన యొక్క ఫీలింగ్స్, మన బాధని వెళ్ళగొక్కుకోవటానికి వెంటిలేట్ అంటే
ఏమండి ఏమండి ఎక్స్పోజింగ్ అనే మాట కరెక్ట్ కాదు దానికి. వెంటిలేట్ అంటే ఆయన దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకోవటం అనవచ్చు, లేకపోతే వాటి నుంచి వాటిని దేవుడి దగ్గరికి వెంటిలేట్ అంటే బయటికి చెప్పుకునే బాధను వ్యక్తపరచడం, అదనమాట వెంటిలేట్. మన మనసులో భావాన్ని ఆయన బయట పెట్టడం, అదనమాట. ఎంత స్వేచ్ఛగా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆపడం. హబక్కూకు ప్రశ్న వేసాడే, ప్రశ్నలు వచ్చాయి కొంతమందికి, చరిత్రలో ప్రవక్తలకు వచ్చాయి ప్రశ్నలు. ఏంటి హబక్కూ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు అనలేదు ఆయన, చక్కగా జవాబు చెప్పాడు. ప్రశ్నలు. కుమారుడు తండ్రిని, అయ్యా నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు, ప్రశ్నది. నన్ను రక్షించవా, నా మొర్ర వినవా, ఇలాంటి ప్రశ్నలు భక్తులకి వచ్చినాయి, వస్తాయి, ఇక ముందు కూడా రాబోతాయి. కానీ ఇలాంటి ప్రశ్నలు ప్రభు అడగటాన్ని బట్టి మనకొక ఒక ఒక రకమైన నిరీక్షణ. నా దేవుడు నా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు నా దేవుడి దగ్గర, అదనమాట. I may not be in a position to express my feelings with my friends sometimes, with my spouses sometimes, but I can express my feelings to my God, who can understand. నన్ను అర్థం చేసుకునే దేవుడు కాబట్టి ఆయనకి నా హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ ఫీలింగ్స్, ఎడబాటు ఫీలింగ్ అవ్వచ్చు, వదిలేసిన అనేది కావచ్చు, ఎక్స్ప్రెస్ చేయడానికి స్పేస్ ఇస్తాడు. ఈ రోజుల్లో యంగ్ పీపుల్ అంటున్నారు, ఐ నీడ్ సమ్ స్పేస్, మమ్మీ ఐ నీడ్ సమ్ స్పేస్. మీరు ఎప్పుడన్నా ఇలాంటి మాటలు విన్నారో లేదో నాకు తెలియదు. మరి దీస్ డేస్ యంగ్ పీపుల్, why don't you give me some space? These are the words young people they say to their parents now. But our God gives a space for us to ventilate. What a God we have. What a God we have. అలాగా చెప్పటానికి ఆయనే మానవుడిగా, ఆయనే తండ్రి స్పేస్ ఇచ్చాడు ఆయనకి. అలా అడగటానికి మనకు కూడా ఆయన ద్వారా మనకు కూడా తండ్రి స్పేస్ ఇస్తాడు. అది అందులో నుంచి నేను డ్రా చేస్తున్నాను, గాల్లో నుంచి కాదు, వాక్యంలో నుంచి. He will give us space. కుమారుడికి తండ్రి స్పేస్ ఇచ్చాడు అడగటానికి, ప్రశ్నించటానికి, ఆ బాధను వ్యక్తపరచడానికి, వదిలేయబడినటువంటి తనాన్ని ఆయన ముందు వెళ్ళగక్కుకోవటానికి కొడుకుకి అవకాశం ఇచ్చాడు, స్పేస్ ఇచ్చాడు. ఆయన ద్వారా మన తండ్రి కూడా మనం అలాగే ఆయన దగ్గరికి వెళ్తానికి మనం కూడా వెళ్ళొచ్చు. నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు? వాస్తవానికండి సైనికులు బాధ పెట్టేటప్పుడు, అవహేళన చేసేటప్పుడు ఈ మాటలు మాట్లాడలేదు. ఎందుకో మరి తెలియదు. ఆల్ టుగెదర్ 5.5 hours సులువు మీద ఉన్నప్పుడు, అంటే వీళ్ళు బాధ పెట్టినప్పుడు ఈ మాటలో ఏమీ ఆయన మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క లోకం తాలూకు పాపమంతా తన నెత్తిమీద పడిపోయిందో, ఇంకా దేవుడు కూడా ఇక పూర్తిగా ఇంకా ఆయన మీద ఆ నేరాన్ని, ఆ శిక్షని ఆయన మీద మోపేశాడో, అక్కడ మాత్రం తట్టుకెళ్ళిపోయాడు. యాజ్ ఎ మ్యాన్ గా, యాజ్ ఎ హ్యూమన్ గా తట్టుకెళ్ళిపోయాడు.
ఎందుకో తెలుసా? పాపం దేవుడి నుంచి ఎడబాటు కలుగు చేసింది మనకి. సిన్ సెపరేట్స్ us ఫ్రమ్ గాడ్. ఎడబాటు, పాపం చేయటం వల్ల దేవుడి నుంచి మనిషికి ఏం జరిగింది? ఎడబాటు జరిగింది. ఆ ఎడబాటుని, నా పాపాన్ని ఆయన వేసుకొని ఆ ఎడబాటుని ఆయన అనుభవించాడు. అది చేసిన పాపాన్ని బట్టి తండ్రి నుంచి మనిషికి ఎడబాటు అయిపోయింది. ఎందుకో ఆ గార్డెన్ లోకి మళ్ళీ వెనక్కి వెళ్తే కనుక, పాపం చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ చేసిన యాక్షన్ ఏంటి? గార్డెన్ లో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. They were separated. They were abandoned, in other words. That's how sin యొక్క కాన్సిక్వెన్స్ అది. పాపం యొక్క పర్యవసానం అది. They were abandoned. They were sent out from the garden. It is a picture. అది ఒక దృష్టాంతంగా చెప్పబడినటువంటి ఒక పిక్చర్ అది. ఆ పిక్చర్ లో ఏమవుతుందంటే మనకి ఏం కనబడుతుందంటే, sin separates us from God. అదనమాట. దేవుడి నుంచి పాపం మనల్ని వేరు చేస్తుంది అనమాట. అయితే ఆ పాపం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన ఎడబాటు ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నన్ను కనెక్ట్ చేయటానికి ఏదైతే వేరు చేసిందో ఆ పాపాన్ని ఆయన మీద వేసుకొని తండ్రితో నాకు మరలా రీకనెక్ట్ చేశాడు. కాబట్టి ఆ ఎడబాటు ఆయన అనుభవించాడు. Did you get the point? What a love. ఇంకా పాపంతో చెలగాటం ఆడకూడదు మనం ఇంకా. ఎందుకంటే ఆయన తీసుకున్నాడు, ఆయన ఎడబాటు ఫీల్ అయ్యాడు. ఇంకా దాంతో ఇంకా మనం చెలగాటం ఆడకూడదు పాపంతో. ఇంకా పాపంతో మనం మరి చెలగాటం ఆడి దాని నుంచి వేరు చేయబడకూడదు. ప్రభు దగ్గరికి వచ్చేయాల్సిందే. నా కోసం, నా ఎడబాటు నిమిత్తము నువ్వు ప్రభువా ఎడబాటు ఫీల్ అయ్యావు. నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు? ఆ ఎడబాటు నా పాపాన్ని బట్టే కదా ప్రభువా. ఆ ఎడబాటు నన్ను నీతో తండ్రితో కనెక్ట్ చేయటానికే కదా ప్రభువా నువ్వు ఎడబాటు ఫీల్ అయ్యావు. నన్ను క్షమించిన. I'll come back to you. Lord, I come back to you. That should be our prayer. When I look at this prayer on the cross, the question on the cross, నా దేవా ఎందుకు వదిలేసావు అనే మాటను ఆలోచించేటప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరగాల. ప్రభా నా ఎడబాటుకి కారణమైన ఆ పాపం నువ్వు తీసుకున్నావు, నువ్వు ఎడబాటు ఫీల్ అయ్యావు. ప్రభు నన్ను క్షమించు. ఎడబాటుగా ఉంది అని చెప్పడానికి స్కోప్ కూడా ఇచ్చావు నాకు. వందనాలు. నా సమస్యలను బట్టి దూరం అయినప్పుడు, కష్టమైనప్పుడు, ఇతరుల భారాలు నా మీద మోపుకున్నప్పుడు కష్టం అవుతుంది, నన్ను వదిలేసావు అని చెప్పేటటువంటి ఫీలింగ్ వస్తుంది. వా నీ దగ్గరికి వస్తాను. రెండు రకాలుగా ఈ మాట మనకి ఎంతో క్షేమాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా దగ్గర అనిపిస్తుంది. రెస్ట్. పాప భారం అంతా మీద వేసుకున్నాడు ఆయన. మేబీ కొంతమంది అండి చర్చికి వస్తారు, ఆ బరువు అంతా మోసుకొస్తారు, మళ్ళీ ఆ బరువు అంతా తీసుకెళ్ళిపోతారు. ఆ ప్రయాసతో వస్తామా భారంతో, ఇక్కడ సిలువ దగ్గరగా అన్ని వదిలిపెట్టేసి ఆ భారానంతటే ఆయన దగ్గరికి వదిలిపెట్టేసి చక్కగా నిశ్చంతగా విశ్రాంతితో వెనక్కి వెళ్ళాలి. కానీ ఏ బరువుతో అయితే చర్చిలోకి వచ్చానో అదే బరువుతో ఆ గేటు దాటి బయటకు వెళ్తే ఎందుకండి చర్చికి రావటం? తండ్రి
ఈ పాప భారం అంతా ఆయన మీద పడింది. నా భారం కూడా ఆయన తీసుకున్నాడు. రా నా దగ్గరికి, కమ్ టు మీ. ప్రభా చర్చికి వచ్చాను కదా, నో నో నో, కమ్ టు మీ. కమింగ్ టు హిమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కమింగ్ టు ద చర్చ్. ద ఇన్విటేషన్ ఈస్ కమ్ టు మీ, కమ్ టు మీ. చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని రిటర్న్ టు మీ అన్నాడు. అదేంటి ప్రభా, మేము యెరూషలేములోనే ఉన్నాము, నీ మందిరంలోనే ఉన్నాము, రిటర్న్ టు మీ అంటావేంటి? బట్ ఈవెన్ దో యు ఆర్ ఇన్ జెరూసలేం, ఈవెన్ దో యు ఆర్ ఇన్ ద టెంపుల్, రిటర్న్ టు మీ అన్నాడు. ఏమండి? తిరగండి అదనమాట. ప్రభా టెంపుల్లోనే ఉన్నాం కదా, టెంపుల్లో ఉండి కూడా ఆయన వైపు తిరగని స్వభావం ఉంటుంది మనలో. కాబట్టి ఆరాధనకు వచ్చిన మనం ఆ భారాన్నంతటినీ కూడా ఆయన మీద వేద్దాం. ఎందుకంటే ఆ సిలువలో ప్రపంచం తాలూకు మొత్తం భారాన్నంతటినీ, అప్పటిది, భవిష్యత్తుది, గతంది, పాప భారం అంతా ఆయన మీద పడిపోయింది. ఇంక బ్యాలెన్స్ ఏమీ లేదు. కాబట్టి మనం తేలిగ్గా వెళ్ళాలి. మన భారం అంతా ఆయన మీద వేసి తేలిగ్గా వెళ్ళాలి ఇంటికి. ఒకరినొకరు క్షమించుకుంటూ తేలిగ్గా వెళ్ళాలి, మనసులో గ్రడ్జ్ లేకుండా. ఎస్, నెక్స్ట్. ఎండిన పెదవులతో, ఇక అయిపోయింది, ఇంకా ఊపిరి ఆడట్లేదు. ఎండిపోయిన పెదవులతోటి పెద్ద కేక. యోహాను సువార్త 19:28. ఇంకా అయిపోయింది, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. ఎందుకంటే ప్రతి మాట కూడా లేఖనాల ప్రకారంగా జరిగించాడు. ఇంకా అయిపోయింది, చేయాల్సిన ఆ పాప భారం అంతా ఆయన మీద పడిపోయింది. ఇంకా ఆయన ఇంకా అంతటితో ఇంకా దగ్గరికి వచ్చేసిందని, ఇంకా అయిపోయిందా, తండ్రి తనకు అప్పగించబడినటువంటి మిషన్ ఇంకా దగ్గరికి వచ్చిందని ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. ఇక్కడ కూడా ఇందాక మాట్లాడిన మాటే. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఫిలిప్పీలు రాసినటువంటి 2వ పత్రిక ప్రకారంగా అది గుర్తు చేసుకుంటే, తన దైవత్వాన్ని అంతటినీ కూడా సమానంగా ఉండే భాగ్యాన్ని ఎంచుకొనలేదు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, కొంతమంది స్కాలర్స్ ఇలా మాట్లాడతారు ఏంటంటే, ఆయన అక్కడే వదిలేశాడు అంటారు. అదిగా దాని అర్థం. అంటే తనకు ఉన్నటువంటి దేవునితో సమానంగా ఉండేటటువంటి ఆధిక్యతను తను వాడుకోలేదు, అంతే. ఆయన భూమి మీద ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి దైవత్వం ఉంది ఆయనలో, సంపూర్ణమైనటువంటి మానవత్వం ఉంది. దీన్ని ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అది మనకు అర్థం కాదు. ఆయన సంపూర్ణంగా దేవుడిగానే ఉన్నాడు, అట్ ద సేమ్ టైం సంపూర్ణంగా మనిషిగా ఉన్న. అప్పుడప్పుడు దేవుడిలా కనపడి, అప్పుడప్పుడు మనిషిలాగా అలా కనపడలేదు. చూడండి, మనకి కొన్ని స్టోరీస్ లో ఇలా మూసుకుంటుంది. ఇది తీస్తే ఒకటే, ఇది తీస్తే ఒకటి. అలా కాదు ఈ దేవుడు, అలా కాదు ఈ దేవుడు. అలాగా ఒకసారి ఆయన ఈ లోకంలో సంపూర్ణ దేవుడై ఉండి కూడా తన దైవత్వాన్ని వాడకుండా ఉండటానికి చాయిస్ చేసుకున్నాడు. అది అర్థమైందా? హీ చోస్ నాట్ టు యూస్ హిస్ డివినిటీ. దిగిరా, నువ్వు దేవుడు అయితే అప్పుడు మమ్మల్ని రక్షించు. అది పెద్ద కష్టమేం కదా ఆయనకి. బట్ అక్కడ చాయిస్ చేసుకున్నాడు, నో నో నేను రాను. అక్కడ చాయిస్ చేసుకున్నాడు. దైవత్వాన్ని అక్కడ నిరూపించుకోవాల్సినటువంటి అవకాశం వచ్చింది ఆయనకి. నో, దిస్ ఇస్ నాట్ ద టైం. అదనమాట తన యొక్క దేవుడై ఉండి సమయం కాదది. అందుకనే
అంత మాత్రాన ఆయనలో దైవత్వం లేదా అంటే, ఆయన దేవుడు, ఆయనలో దైవత్వం ఉంది. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాస్తుంది. ఎందుకంటే దేవుడితో సమానంగా ఉండాల్సినటువంటి భాగ్యాన్ని ఎంచుకోలేదు. ఎంచుకోవటం అంటే చాయిస్. చాయిస్. హి మేడ్ ఎ చాయిస్. అదనమాట. హి మేడ్ ఎ చాయిస్. టైమ్ అండ్ అగైన్ హి మేడ్ ఎ చాయిస్. నువ్వు ఇలాగైతే, నువ్వు దేవుడి కుమారుడు అయితే, అదనమాట, నువ్వు రాజు అయితే ఈ పని చేయి. టెంప్టేషన్ కూడా వచ్చింది ఆయనకి, దూకే. ఆయన దేవుడు, దూకితే ఏంజిల్స్ 100 మంది వచ్చి పట్టుకుంటారు. కానీ ఆ దైవత్వాన్ని ఆయన he chose constantly. He chose not to use his divinity. అంత మాత్రాన ఆయన దైవత్వం లేదా అంటే, సంపూర్ణ దైవత్వం అయింది, సంపూర్ణ మానవత్వం అయింది. స్కాలర్ కొంతమంది క్రిస్టియానిటీలో చరిత్రలో ఎక్కడ నరికేశారంటే, ఆయన కొంతవరకే దేవుడు, కొంతవరకే మానవుడు, ఇలాంటి చాలా బోధలు వచ్చేసాయి చరిత్రలో. కానీ దేవుని కృపను బట్టి చాలా మంది సంఘ దైవజనులు లేఖనాల్లో ఎలాగ కనబడిందో అలాగా ఆయన సంపూర్ణంగా ఆయనలో దైవత్వం ఉంది. ఆయన సంపూర్ణంగా ఆయనలో మానవత్వం. దైవనరుడు, ఈ మాటలు చూద్దాం, బైబిల్లో లేవా? దైవనరుడు, దైవ మానవుడు, కేవలము నరుడు కాదు, కేవలము దేవుడు. దైవత్వంలో కేవలం కాదు. అందుకనే దైవనరుడు కాబట్టి ఆయన దైవత్వాన్ని కావాలని he chose to set apart. అందుకనే సూపర్ మ్యాన్ లాగా వ్యవహరించలేదు. he never acted as a సూపర్ మ్యాన్. నీలాంటి నాలాంటి మనిషిలాగే ఉన్నాడు ఆయన. ఆయనకి డిహైడ్రేషన్ వస్తే ఏమన్నాడు? దాహం వేస్తుంది అన్నాడు. అంతే. నీలాంటి నాలాంటి స్వభావం అయింది, అదనమాట. సూపర్ మ్యాన్ లాగా యాక్ట్ చేయలేదు ఆయన. ఎందుకంటే మనలాగా రక్త మాంసాలు పాలువాడై ఉన్నాడు, అదనమాట. మన ఫీలింగ్స్ అన్నింటిలో పాలువాడారు, మన అవసరాలన్నింటిలో పాలువాడారు. ఇన్సల్ట్ అంటే ఏంటి అని తెలుసు ఆయనకి, దాహం అంటే ఏంటో తెలుసు, ఆకలి అంటే ఏంటో తెలుసు, నొప్పి అంటే ఏంటో తెలుసు. దేవా ఈ చేయి నొప్పుకుందా అన్నావు అనుకో, అని అర్థం చేసుకుంటాడు. నొప్పి అంటే ఏంటో తెలుసు ఆయనకి, మానవుడు, అదనమాట. దేవా ఇలాగ అన్నారు మా వాళ్ళు, సొంత వాళ్ళే, ఫ్యామిలీ మెంబర్స్ తిట్టారే, తెలుసు ఆయనకంటే ఏంటో. దేవా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, అమ్మ నాన్నకి పెద్ద డబ్బులు లేక 2 గువ్వలే ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలుసు. ఒక ల్యాంబనిచ్చే అంత స్తోమత ఆయనకి లేదా అమ్మ నాన్నకి. మన ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఏంటో ఆయనకి తెలుసు. కష్టపడటం అంటే ఏంటో ఆయనకి తెలుసు. ప్రభాయ్ పని చేయలేకపోతున్నాను, నేను చేశానయ్యా వడ్రంగి పని. కష్టపడటం అంటే ఏంటో తెలుసు ఆయనకి. అన్నదమ్ములు అసహించుకోవటం అంటే ఏంటో తెలుసు ఆయనకి. స్నేహితులు వదిలేయటం అంటే ఏంటో తెలుసు ఆయనకి. ప్రతి అనుభవం గుండా ఆయన వెళ్ళాడు. దైవనరుడు, దైవనరుడు. ఎక్కడో 1-2 సార్లు ఆయన దైవత్వం బయటికి కనపడింది అవసరమైనప్పుడు. ఆ సువార్తల్లో చూస్తాం మనం. చాలా వరకు he chose దేవుడితో సమానంగా ఉండే భాగ్యంగా ఎంచుకోలేదు ఆయన, ఎంచుకోలేదు. నీలాగా నాలాగా మానవుడిగా ఉండటానికి ఎంచుకున్నాడు. ఆయన దైవత్వాన్ని అంతటినీ పక్కన పెట్టాడు, దాన్నంతటినీ పక్కన పెట్టాడు. చాలా సార్లు అలాగా టెంప్టేషన్ వచ్చింది ఆయనకి ఉపయోగించడానికి. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు అంతా కూడా నీలాగా నాలాగా, నీలాంటి వాడు నాలాంటి. అందుకని ఒక పాట ఉంది, హీ వాక్ వేర్ ఐ వాక్, హీ వాక్ వేర్ ఐ వాక్, హీ స్టూడ్ వేర్ ఐ స్టాండ్. నేను నడిచిన పాదాలు, ఆయన నడిచిన పాదాలు, కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా,
నేను నడిచిన మార్గంలో నడిచాడు ఆయన. శ్రమలు అంటే ఏంటో తెలుసు. హీ వాక్ వేర్ ఐ వాక్, హీ ఫెల్ వాట్ ఐ ఫీల్. నేను బాధ అనుభవిస్తున్నాను, నాకంటే ముందే ఆయన ఫీల్ అయ్యాడు. అమ్మా, దాహం అంటే ఏంటో తెలుసు ఆయన, ఆకలి అంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు, అన్నదమ్ములు అవహేళన చేయటం అంటే ఏంటో తెలుసు. అన్నీ తెలుసు ఆయన. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన అర్థం చేసుకునేటటువంటి దేవుడు. నిన్ను నన్ను కూడా ఆయన అర్థం చేసుకునేటటువంటి దేవుడమ్మా. నీ పైన నా పైన అర్థం చేసుకునేటటువంటి దేవుడు. అందుకనే మానవ అవతారం, మానవుడిగా అవతరించాడు. He took the form of a man, vulnerable man. He took the form of a vulnerable man. చాలా చాలా బలహీనమైనటువంటి మనిషి స్వరూపంలోకి వచ్చాడు ఆయన, ధరించుకున్నాడు ఆయన. ఒక క్రిమినల్ డెత్ తీసుకున్నాడు ఆయన, సేవకుడిగా మారాడు ఆయన. డౌన్ 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 దిగిపోయాడు అంతే. ఆ నిచ్చెన నుంచి మెట్లు దిగుకుంటూ వచ్చేసాడు ఆయన మన కోసం, మన కోసం. అంతేకాకుండా స్కాలర్స్ ఈ ఈ దప్పికొలుచున్నాను అనే మాటని కొంత ఎక్స్టెండెడ్ గా మాట్లాడతారు. కేవలం ఇది ఆయన యొక్క మానవుడిగా అనుభవించినటువంటి భౌతికమైనటువంటి దాహం గురించి, మానవుని యొక్క బాధల్లోనూ ఆకల్లోనూ దాహంలోనూ అర్థం చేసుకునే దేవుడిగా ఆయన ఉన్నాడని మనకు ఫస్ట్ అర్థం అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ జీవజలాలు ఆఫర్ చేసే ఈయనే తప్పికొన్నాడు. 4వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను నేను, యోహాను సువార్త. జీవజలాలు ఆఫర్ చేయగలిగేటటువంటి జీవప్రదాతే ఆకలిగా ఉన్నాడు. ఎందుకంటే దప్పికొన్నాడు, ఎందుకంటే నా దప్పికను తీర్చటానికి, పాప దాహాన్ని తీర్చటానికి ఆయన దప్పికొన్నాడు. ఆయన లేకపోతే ఆయన దప్పికొనాల్సిన అవసరం లేదే. ఆయన దప్పికొనడంలో నా దాహం తీరింది, ఆధ్యాత్మిక దాహం. ఇంతవరకు ఫిజికల్ గురించి మాట్లాడాను, ఇప్పుడు స్పిరిచువల్ గురించి మాట్లాడుతున్నాను. ఆధ్యాత్మిక దాహం తీరింది. మనిషి యొక్క ఆధ్యాత్మిక దాహం తీరాలి, లేకపోతే ఆ హృదయంలో ఎన్నేసినా అవి ఆగవై. సారా వేసినా ఆగదు, లేకపోతే ఏ వేసినా నెమ్మది ఉండదు అందులోకి. ఆ దాహం తీరాలంటే రకరకాలు వేస్తున్నాడు మనిషి. జోదం వేస్తున్నాడు, డ్రగ్స్ వేస్తున్నాడు, వ్యభిచారం వేస్తున్నాడు. అందులో ఎన్ని వేసినా అది ఇంకా నెమ్మదివ్వదు. ఆ దాహం జీవప్రదాత నిత్య జీవితాన్ని గురించినటువంటి ఆ నీళ్ళిస్తే తప్ప, ఆయన దాహం తీరిస్తే తప్ప ఈ ఆధ్యాత్మిక దాహం అలాగే ఉండిపోతుంది. కాబట్టి నా పట్ల, ఆత్మల పట్ల ఉన్న ఆ యొక్క దాహం ఆయన దాహంగా నవలసి వచ్చింది. నెక్స్ట్ 6వ మాట, ఇంక 2. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇక టైం అయిపోయింది. ఇంకా కేమ్ టు ద క్లోజ్. పరుగు పందెం అయిపోయింది. ఇక్కడ ఫినిష్. పెద్ద కేకేసాడట. అంటే ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది అంటే అండి, ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే చదువుతారా? అంటే ఇంకా అసలు బలం లేదు, బలం తెచ్చుకున్నాడంట. ఈ గెయిన్ స్ట్రెంగ్త్, ఈ క్రైడ్ అవుట్. పెద్ద కేకతో ఏం వేసాడంటే, ఏమన్నాడు? 19వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త. ఇంగ్లీష్లో కావాలి. సమాప్తమైనది అని తెలుగులో ఉంది, కాకపోతే ఇంగ్లీష్లో ఏమన్నది ఒక్కసారి చదువుతారా? ఏమండి? It is finished.
వాట్ ఈస్ ఫినిష్డ్? వెంటనే క్వశ్చన్ రావాలా. ఇట్, వాట్ ఈస్ దట్ ఇట్? ఇక్కడ ఇంకోటి అనలేదు, ఐ ఆమ్ ఫినిష్డ్ అనలేదు. ఈజ్ నాట్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ డిడ్ నాట్ సే దట్ ఐ ఆమ్ ఫినిష్డ్ అనలేదు, నేను ఫినిష్ అయిపోయినా అనలేదు. ఆయన ఎప్పటికీ ఫినిష్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ ఫినిష్డ్. వాట్ ఈస్ దట్ ఇట్? సిలువలో జరిగించినటువంటి కార్యం అదనమాట. ట్రాన్సాక్షన్ క్లోజ్డ్, అయిపోయింది అంతే. మన పాపానికి రావాల్సినటువంటి శిక్ష, ఆ యొక్క విమోచన క్రయధనం, పేమెంట్, సెటిల్మెంట్ అయిపోయింది. అది కరెక్ట్ గా చెప్పారు. ఇట్ ఈస్ ఫినిష్డ్. సెటిల్మెంట్ అయిపోయింది మన పాపానికి, లోక కళ్యాణానికి సెటిల్మెంట్ అయిపోయింది. ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రాకపోవటానికి సెటిల్మెంట్ అవ్వకపోవటం కాదు, వాళ్ళ పాపం కోటించి కూడా సెటిల్మెంట్ అయిపోయింది. అది వాళ్ళ దగ్గరికి రావటమే, ప్రభు దగ్గరికి రావటమే పని. ఎప్పుడో సెటిల్మెంట్ అయిపోయింది. కొంతమంది భూమి సెటిల్మెంట్ అయిపోద్ది, కానీ అది వచ్చి ఆక్యుపై చేయరు, వాళ్ళు ఆక్యుపై చేసుకోరు. అదనమాట, సెటిల్మెంట్ అయిపోయింది. కీర్తనకారుడు రాశాడు కదా, ఏంటంటే వాని విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. ఎవడు కూడా పే చేయలేనటువంటి క్రయధనాన్ని ఈయన పే చేశాడు. రిడమ్షన్ అంటారు దాన్ని. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ రిడమ్షన్ అనేటటువంటి మాటలోంచి వచ్చింది. క్రయధనాన్ని చెల్లించేశాడు. వ్యాపారం చేసేటప్పుడు ఈ పశువులను కొన్నట్టు మనుషులు కొనేవారు ఇది వరకు. ఆ దాసీలను కొని వాళ్ళు అమ్మేవాళ్ళు అనమాట, కొని అమ్మేవాళ్ళు. అయితే ఒక దాసీని విడిపించవచ్చు, ఆ యజమానికి డబ్బులు ఇచ్చేసి దాసీని విడిపించవచ్చు అనమాట. అతని యాజమాన్యం కింద బయటకు వచ్చేస్తాడు ఆ దాసి. దాన్ని ఏమంటామంటే విమోచన క్రయ ధనం అంటారు అనమాట. ఆ విమోచన క్రయధనం చెల్లించి ఆ యొక్క స్లేవ్ని ఫ్రీ చేసేయచ్చు, దాన్ని విమోచన క్రయధనం అంట. అంటే డబ్బులు ఇచ్చి ఇంకా దాసీని బయటికి విడుదల చేసి ఫ్రీగా అతను బతకొచ్చు అనమాట. సెటిల్మెంట్ అయిపోద్ది అనమాట. అది దాన్నే ఏమంటామంటే బైబిల్లో ఏం చెప్తుందంటే విమోచన క్రయధనం. అది మార్కెట్ టర్మ్ అంటారు దాన్ని. ఫినిష్డ్ అనే మాట టెటెలస్టియా అనే మాటలోంచి వచ్చిందట. అంటే ట్రాన్సాక్షన్ క్లోజ్డ్. అంటే నీ రక్షణ కార్యం కంప్లీట్ చేయటానికి నువ్వు ఏది కూడా యాడ్ చేయగలదు, అదనమాట. సో నీ సైడ్ నుంచి ఏదైనా కొంచెం దానికి యాడ్ చేయక్కర్లేదు, తర్వాత కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు. అది విశ్వసిస్తే చాలు. నువ్వు కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు, నువ్వు కాంట్రిబ్యూట్ కూడా చేయలేవు మనం. ఐ కెనాట్ కాంట్రిబ్యూట్ టు ద సాల్వేషన్. కొంతమంది ఏంటంటే తప్పుడు బోధలు, నువ్వు రక్షణ పొందావా? పొందాను సార్. భాషలు వచ్చినాయా? తర్వాత దర్శనం వచ్చిందా? అంటే యేసు ప్రభు వాక్యాన్ని నమ్మి తన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్త దుర్నీతి నుంచి అది మరి ఆ మాట నమ్మితే నన్ను దేవుడు పవిత్రంగా చేస్తాడు. చేయడా? చేస్తాడు. ఎందరు అంగీకరించారో అందరికీ ఆయన పిల్లలకుటకు ఆయన అధికారం మరి అంగీకరించినప్పుడు ఆయన పిల్లలుగా చేస్తాడా? చేయడా? మరి అంగీకరించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు మళ్ళీ ఇంకో దర్శనం కావాలా? దాన్ని ఎడిషన్ కదా. సెటిల్మెంట్ అయిపోయిన దానికి మళ్ళీ రీసెటిల్మెంటా? అదనమాట. అక్కడ సమస్యలు ఉంటున్నాయి, ఇందులో చాలా సమస్యలు. దేవుడు నా పాపాన్ని సెటిల్ చేశాడు, దానికి దానికి ఏమన్నా చెయ్యాలా అంటే కనిపెట్టాలా? అరే దేవుడు సెటిల్ చేసినప్పుడు ఇంకా కనిపెట్టడం ఏంటి? ఆల్రెడీ వాక్యంలో ఉంది. ఏం బాబు, అది రెండు చేతులతో ఆ రక్షణనే అంగీకరించటమే, దానికోసం ఇంకా కనిపెట్టక్కర్లేదు.
వాయిదాలు వేయక్కర్లేదు. ఆయన ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేసాడు. అది నీ సొంతం చేసుకోవటమే. ప్రభా నీ దగ్గరికి వస్తున్నాను, నీ చేతుల్లోకి వచ్చేస్తున్నాను, ఇంకా నేను ఒక్కడిని మేనేజ్ చేయలేదు. ఇట్ ఈస్ ఫినిష్ అనే మాటకే అర్థం. ఇట్ ఈస్ ఫినిష్. యుద్ధం అయిపోయింది. సైతాను యొక్క తల చితికిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్ అదనమాట. మనిషికి ప్రయోజనం ఫినిష్డ్ అయిపోయింది, చెల్లించటం. సైతాను తల చితక్కొట్టబడింది. కాబట్టి కాన్ఫిడెంట్ గా భయపడక్కర్లేదు నువ్వు. ఆయన చితక్కొట్టాడు. బహుశా ఒకవేళ భయం దేనికి అంటే, వాడు తల చితక్కొట్టినప్పుడు తోక మాత్రం కొంచెం ఆడిస్తాడు వాడు, అంతే. వాడి గురించి నువ్వు భయపడక్కర్లేదు. యేసు నామములో విక్టరీ క్లెయిమ్ చేయటమే, మనం విజయాన్ని క్లెయిమ్ చేయటమే. బాధల్లో, వేదనలో, అన్నిట్లో కూడా యేసు నామం ప్రార్థన చేయటమే. ఎందుకంటే వాడి తల చితక్కొట్టబడింది. మన మీద ఏ రకమైనటువంటి ఆ రకమైనటువంటి చెల్లుబాటు లేదు. ఈ రకంగా చివరికి ఆయన తల చితక్కొట్టాడు. కాబట్టి క్రాస్ దగ్గర నో ఫియర్, దేర్ ఇస్ ఫుల్ కాన్ఫిడెన్స్. తల ఎత్తుకొని ఆ దుష్టుడు ఏం చేస్తాడో అనేటటువంటి భయం లేకుండా, వాడి పవర్ అంతా లిమిట్ అయిపోయింది. ఉంది పవర్, కానీ లిమిట్ అయిపోయింది వాడి సెలువు దగ్గర. కాబట్టి మనం అప్రమత్తతో ఉండాలి. అట్ ద సేమ్ టైం ధైర్యంగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్. లాస్ట్ వర్డ్, చివరి మాట. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. అది లోకాసు వార్త నుంచి కదండి మీరు చదివేది? లోకాసు వార్త 23వ అధ్యాయం నుంచి. కానీ యోహాను సువార్త చదవండి ఒకసారి. యోహాను 19:30 చదవండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. తల వంచి ఆత్మను అప్పగించుకున్నాను అంటే హీ బౌడ్ హిస్ హెడ్ అండ్ హీ గేవ్ హిమ్సెల్ఫ్ అని ఉంది ఇక్కడ జాన్ రాసిన దాంట్లో. మరి ఈ ఎక్స్ప్రెషన్ లూక్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. అక్కడ ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కనిపించట్లా, ఈ జాన్ రాసిన ఎక్స్ప్రెషన్. కానీ ఎందుకో నాకు ఆ జాన్ రాసిన ఎక్స్ప్రెషన్ లో నుంచి ఈ మాట తీసుకోవాలనిపించింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా, తండ్రి నువ్వేం చెప్తే చెప్తాను, నువ్వేం నాకు అప్పగిస్తే అది చేస్తా. తండ్రి సబ్మిషన్. ఇళ్లలోనండి తండ్రి త్రిత్వంలో ఒక దైవము, ముగ్గురులో కూడా దైవత్వమే. దైవత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక ఆయనకి లోపడటం అనేది త్రిత్వంలో లేదా తల వంచి తన ఆత్మను ఆయన చేతికి అప్పగించిన. సబ్మిటింగ్, ద వర్డ్ సబ్మిటింగ్ అంటే దట్స్ ఎ పిక్చర్ ఆఫ్ సబ్మిషన్. తల వంచి అంటే దట్స్ ద పిక్చర్ ఆఫ్ సబ్మిషన్. కుటుంబాల్లో మరి తండ్రికి ఇంత సబ్మిట్ అయిన ఈ కొడుకు అంటే ఒక దైవము, అదే దైవత్వంలో ముగ్గురు కూడా ఒక దైవత్వంలో, ఒక సంపూర్ణమైనటువంటి దైవత్వంలో ఉన్న ఈ ట్రినిటీలో ఒక ఆయన ఇంకొక ఆయనకి సబ్మిట్ అయినప్పుడు, కుటుంబంలో భర్తకి భార్య సబ్మిట్ అవ్వమండం న్యాయమే కాదా? న్యాయమే. కానీ కొంతమంది ఎదురు తిరుగుతున్నారు ఈ రోజుల్లో. అది నేను బాధ, నాకు చాలా బాధాకరమైన విషయం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి పరుగు సుధముట్టించి సమాప్తమైందని చెప్పి
తండ్రికి ఎంతో వినయంతో సబ్మిషన్, తల వంచి తన ఆత్మను ఆయనకి అప్పగించాను. సబ్మిటింగ్. There is a strength in submission. There is power in submission. There is glory in submission. దేవుడికి సబ్మిట్ అవ్వాలి. అక్కడ చూస్తున్నాం. అలాగే కుటుంబంలో కూడా భార్య భర్తకే సబ్మిట్ అవ్వమన్నాడు ఆయన. న్యాయంగా చెప్పాడు ఆయన. యా, సబ్మిట్ అవ్వ. యోధా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించే ప్రార్థన అంటది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, రాత్రి కుటుంబ ప్రార్థనలో తల్లులు పిల్లలకు నేర్పించే ప్రార్థన అంటది. ఏంటది? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యోధా తల్లిదండ్రులు బిడ్డలకి రాత్రి సాయంకాలం కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి ఈ ప్రార్థన నేర్పిస్తారట. బాలుడిగా నేర్చుకున్నా, ఇంట్లో బాలుడిగా కుటుంబ ప్రార్థనలో నేర్చుకున్నా ఆ ప్రార్థనే చివరిగా ప్రభువారు తండ్రి, అమ్మ నేర్పించిన ప్రార్థన, కుటుంబంలో అమ్మ నేర్పించిన ప్రార్థన దైవనరుడిగా మర్చిపోలేదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఈ క్రూయల్ హ్యాండ్స్ నుంచి నీ హ్యాండ్స్ లోకి అప్పగిస్తున్నాను. ఈ వంచుకుల చేతుల్లో నుంచి నీ చేతికి అప్పగిస్తున్నాను. సేఫ్ హ్యాండ్స్ కి అప్పగిస్తున్నాను. నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను నేను. నాకు ఏ దిగులు లేదు. నా ఆత్మ నీ చేతుల్లో ఉన్నంతకాలం నాకు ఏ దిగులు లేదు. విత్ ఏ గ్రేట్ సాటిస్ఫాక్షన్, తండ్రి నీ చేతులకు అప్పగిస్తాను. అంతా పూర్తి చేసిన తర్వాత, దేవుడు చెప్పిన పని చేసిన తర్వాత, ఫైనల్ గా నేను కాబట్టి అనే భావన ఎక్కడా లేదు ఆయన దగ్గర. తల వంచి, నాకు చాలా నచ్చిన మాట అది. తల వంచి ఆయన ఆత్మను కొంచెం చేస్తే చాలు, రంగనాథ్ నీకు తిరిగిలేదయా అదనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తుంది మనకి, మన లోపల. చాలా జాగ్రత్త సుమా. ఈ బోధకులు, తర్వాత పవర్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ఎంతో వినయంగా, ఎంతో మీక్నెస్తో, ఎంతో భయంతో, వణుకుతో మనకు దేవుడు ఉంచిన స్థానంలో దేవుడికి చేసిన పని అప్పగించాలి. ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా చక్కగా మన పని చేసి ఒక సోదరుడిగా దేవుడికి అప్పగించాల. దేవుడికి మనల్ని మనం అప్పగించి కావాలి. నాయనా, నువ్వు నాకు అప్పగించావు ఒక ఫాదర్గా, నాయనా ఒక టీచర్గా, ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా ఈ భూమి మీద నాకు పని అప్పగించావు. నా మంచితనం, నా గొప్పతనం కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నేను గ్రేట్ అని కాదయ్యా. నువ్వు అప్పగించిన పని, నీ స్ట్రెంగ్త్తో, నువ్వు ఇచ్చిన ఆత్మతో, నువ్వు ఇచ్చిన కృపతో నేను ఇదిగో చేసి నీకు అప్పగిస్తాను. అదండి తల వంచి ఆత్మను. దేవుడు నిన్ను భార్యగా, భర్తగానో, తల్లిగానో, కొడుకుగానో, కూతురుగానో, ఒక పెద్దగానో పిలుచుకున్నాడేమో ఆయన పని చేయటానికి భూమి మీద. ఒక యవనస్తుడిగానో, ఒక యూత్ లీడర్ గానో, ఒక సండే స్కూల్ టీచర్ గానో నేను పిలుచుకున్నాడు. పని చేసి, తండ్రి నీకు అప్పగిస్తున్నాను. నా స్ట్రెంగ్త్ కాదు, నీ స్ట్రెంగ్త్ ఇచ్చావు. మేబీ నీకు గొప్ప గొప్ప ట్రాఫీలు రావచ్చు, బాగా చదువుకుంటే మంచి మార్కులు వచ్చి ఉద్యోగం రావచ్చు. తండ్రి నీకు అప్పగిస్తున్నాను డిగ్రీ. తండ్రి ఇదిగో ఈ పొజిషన్ ఇచ్చావు, నీకు అప్పగిస్తున్నాను. నీ కృప. అలాంటి యాటిట్యూడ్తో, అలాంటి సబ్మిటింగ్ స్పిరిట్తో దేవుని దగ్గరికి ఫైనల్గా
మనం సబ్మిట్ చేసుకుందామా? దేవునికి అర్పించుకుందామా? మనందరం కలిసి కొడుకు పరలోక తండ్రికి ఎలాగో తను తాను అప్పగించుకున్నాడు, తను తాను ఎలాగో కాన్సిక్రేట్ చేసుకున్నాడు, తను తాను దేవునికి ఎలాగో సమర్పించుకున్నాడు. అంటే నీకు నేను సమర్పించు, నీకు నేను సమర్పించు, తల వంచి ఆయనకి అర్పించుకున్నాను, ఆయనకి అర్పించుకున్నాను.